Karthik Sharma and Prashant Veed created history. This is Cameron Green from Natisha Australia. Patirana from Sri Lanka. Livingston, the all-rounder from England. హలో గైస్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ టాటా ఐపీఎల్ మినీ ఆప్షన్ 2026 అనేది నిన్న జరిగింది. అంటే 16 December 2025 అట్ 2:30 PM అబుదాబిలో జరిగింది. ఆప్షనర్ వచ్చేసి మల్లికా సాగర్. బిఫోర్ స్టార్టింగ్ టు ద టాపిక్, అసలు ఈ ఐపీఎల్ ఆప్షన్ ఏంటి, ఈ ఆప్షన్లో అమౌంట్ అండ్ ప్లేయర్స్ కొన్ని లిమిటేషన్స్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు టోటల్ ఐపీఎల్లో ఉన్న టీమ్స్ 10 టీమ్స్ ఉన్నాయి. ఈచ్ టీమ్కి 90 crore పర్స్ అమౌంట్ ఉంటుంది. ఈ 90 crores అమౌంట్లో వాళ్ళు మినిమం 18 players అండ్ మ్యాక్సిమం 25 ప్లేయర్స్ని బై చేయాలి. ఈచ్ టీమ్కి మనం మ్యాక్సిమం 8 ఓవర్సీస్ ప్లేయర్స్ని బై చేయవచ్చు అండ్ మినిమం 0 ఓవర్సీస్ ప్లేయర్ని బై చేయవచ్చు. ఇవి రూల్స్. అలాగే ఇప్పుడు ఐపీఎల్లో ఉన్న 10 టీమ్స్ ఎవ్రీ టీమ్ అనేది కొంతమంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటుంది. ఆ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్కి ఎంతైతే అమౌంట్ స్పెండ్ చేశారో ఆ స్పెండ్ చేసిన అమౌంట్ 90 crores నుంచి మేనేజ్ చేస్తే ఇప్పుడు ఎంతైతే అమౌంట్ మిగిలి ఉన్నాయో ఆ మిగిలిన అమౌంటే ఇప్పుడు ఈ ఆప్షన్కి యూజ్ చేస్తారు. ఇప్పుడు మన ఏ టీం దగ్గర ఎంత పర్స్ అమౌంట్ అవైలబుల్గా ఉందో చూద్దాం. ఫస్ట్ హైయెస్ట్ అమౌంట్ ఏ టీం దగ్గర ఉందంటే కేకేఆర్ దగ్గర 64.3 crores అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ సిఎస్కే దగ్గర 43.4 crores అవైలబుల్గా ఉంది. థర్డ్ పొజిషన్లో ఉంది ఎస్ఆర్హెచ్ దగ్గర 25.5 crores అవైలబుల్గా ఉంది అమౌంట్. అండ్ ఫోర్త్ ప్లేస్లో ఉంది ఎల్ఎస్జీ దగ్గర 22.9 crores అవైలబుల్గా ఉంది. తర్వాత పొజిషన్లో ఉంది డీసీ దగ్గర 21.8 crores అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ పొజిషన్లో ఉంది ఆర్సీబీ దగ్గర 16.4 crores అవైలబుల్గా ఉంది. తర్వాత ఆర్ఆర్ హ్యాస్ ద బిగ్గెస్ట్ అమౌంట్, అది 16.05 crores. నెక్స్ట్ జీటీ దగ్గర 12.9 crores అవైలబుల్గా ఉంది. ఈస్ట్ అమౌంట్ ఉన్న 2 టీమ్స్ ఏంటంటే పంజాబ్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్. పంజాబ్ కింగ్స్ దగ్గర మన దగ్గర 11.5 crores అవైలబుల్గా ఉంది. అండ్ ముంబై ఇండియన్స్ దగ్గర 2.75 crores అవైలబుల్గా ఉంది. మనకి ఐపీఎల్ 2026 అనేది 26th March 2026కి స్టార్ట్ అవుతుంది. అండ్ ఫైనల్ మ్యాచ్ వచ్చేసి 31st May 2026 జరుగుతుంది. నిన్న జరిగిన ఐపీఎల్ 2026 మినీ ఆప్షన్లో ద మోస్ట్ ఎక్స్పెన్సివ్గా మారిన ప్లేయర్ కెమెరాన్ గ్రీన్, ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్. ఇతనికి కేకేఆర్ స్పెండ్ చేసిన అమౌంట్ 25.2 crores. ఈజ్ హీ వర్త్ ఇట్? ఈ టాపిక్ మీద ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నా విషయంలో అయితే అతనికి ఆ అమౌంట్ వర్త్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే he can bat in top order, middle order and lower order and he can hit big sixes. అండ్ బౌలింగ్కి వచ్చేసరికి అతను ఒక ఫాస్ట్ పేస్ బౌలర్. he can bowl 3 to 4 overs in every match అండ్ తను ఒక ఎక్సలెంట్ ఫీల్డర్ కూడా. కెమెరాన్ గ్రీన్ తర్వాత సెకండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఇస్ పతిరానా. అతను ఒక శ్రీలంకన్ ఫాస్ట్ పేస్ బౌలర్. నాకెందుకో ఈ పర్చేజ్ వర్త్ అనిపించలేదు. థర్డ్ అండ్ ఫోర్త్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ పేర్లు వినగానే నాకు కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. వాళ్ళిద్దరూ ఇండియన్ అన్క్యాప్డ్ ప్లేయర్స్. అండ్ ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే వాళ్ళిద్దరిని సిఎస్కే టీమే తీసుకుంది. ఇద్దరు పేర్లు ఏంటంటే కార్తిక్ శర్మ అండ్ ప్రశాంత్ వీర్. మనం ఫస్ట్ కార్తిక్ శర్మ గురించి డిస్కస్ చేద్దాం. కార్తిక్ శర్మ ఏజ్ ఈస్ 19 years అండ్ హీఈస్ ఫ్రమ్ రాజస్థాన్. అతను ఒక లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అండ్ వికెట్ కీపర్. ముందు అతను 12 domestic T20 మ్యాచెస్ ఆడాడు. 334 runs అట్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 160 అండ్ అతని ఖాతాలో 28 sixes కూడా ఉన్నాయి. అతను సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ తోటి స్పాట్లైట్కి వచ్చాడు. ప్రశాంత్ వీర్ గురించి మాట్లాడదాం. అతని ఏజ్ 21 years అండ్ హీస్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అండ్ ఇతను కూడా సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ తోటే స్పాట్లైట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఆయన టోటల్గా 10 T20 మ్యాచెస్ ఆడాడు. దాంట్లో 17 wickets తీశాడు. అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్ కూడా 4/18 అండ్ ఆయన బౌలింగ్ స్ట్రైక్ రేట్ కూడా ఎవ్రీ 12 balls ఒక వికెట్ ఉంది. అండ్ హీస్ ఎ లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆల్సో. అతను జడేజాకి రీప్లేస్మెంట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఇస్ అండ్ ఇంగ్లాండ్ ఆల్రౌండర్. అతనే లియం లివింగ్స్టన్. అతను చాలా పెద్ద సిక్స్ కొట్టగలుగుతాడు. అతను ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అండ్ ఎ గుడ్ స్పిన్నర్. ఇంకో రూల్ చెప్పడం మర్చిపోయా. ఇప్పుడున్న ప్లేయింగ్ లెవెన్లో ఓన్లీ 4 foreign players ఆర్ అలౌడ్. ద టాప్ 20 మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఐపీఎల్ పర్చేసెస్ ఇన్ ఐపీఎల్ ఆప్షన్ 2026. బెస్ట్ పిక్ అకార్డింగ్ టు మీ ఇన్ ఐపీఎల్ ఆప్షన్ 2026 ఈస్ రాహుల్ చహర్, who was picked by CSK. Best team formed after IPL 2026 auction was RCB. I will now show the most expensive buys from starting of the IPL to now. Let's see the worst releases from the IPL teams.